గైస్ ఈరోజు సొరకాయ చెక్క ఏ విధంగా చేయాలని చూపించాలనుకుంటున్నానండి. దానికోసం నేను ఫుల్ వీడియో పెట్టాను, కావాలంటే అది చూసేయండి. ఇప్పుడైతే సింపుల్గా చెప్తున్నాను. ఫస్ట్ నేను ఒక సొరకాయ తీసుకున్నాను. లేత సొరకాయ తీసుకొని 1 కేజీ రైస్ పౌడర్ తీసుకొని పక్కన పెట్టేశానండి. సొరకాయ పైన లేయర్ తీసేసి ఇలా తురుముకొని పక్కన పెట్టేసేయండి. ఒక 4-5 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత రైస్ పౌడర్ కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా పిండిని బాగా కలిపేయాలండి. అందులోనే కొంచెం నువ్వులు వేయించుకొని వేసేసామంటే టేస్ట్కి బాగుంటుందండి. ఇలా వేసేసి కలుపుకోండి పిండి. ఇలా కలిపేసిన తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే పసుపు, కారం కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా పిండిని కలిపేయండి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి బాగా హీట్ అయిన తర్వాత చెక్కలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా వేసేసి మనం ఆయిల్ వదిలేసామంటే ఎంతో టేస్ట్కరమైన సొరకాయ చెక్కలు రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.